లగచర్ల గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన బషీర్బాగ్లో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండి రైతులను కరెంటు బిల్లు తగ్గియమంటే కాల్చి చంపిన దాంట్లో చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది. లగచర్ల చేసిన సురేష్ అనే ఆయన రేపు కేసు మైనర్ అమ్మాయిని రేపు చేసి మర్డర్ కేసులలో నుండి బరాబర్ ఆ సురేష్ అంటుండు నా పార్టీ వాడే నా పార్టీ అని చెప్పిండంటే నాయన కేటీఆర్ నీకు దండం. కేటీఆర్ అన్న నీకు తెలియదు ఇంకా బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? అసలు నేను ఒకటే అడుగుతున్నా, లాస్ట్ పాయింట్ కేసీఆర్ ఒకటి 70,000 ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు నా రిక్వెస్ట్, నిజంగా మూసి ఏం క్లీనింగ్ వద్దు, ఇట్టే వదిలిపెట్టురి. సబర్మతి నమామి గంగా వాళ్ళు చేసుకుండ్రు. ప్రజలు నల్గొండ వాళ్ళు రంగారెడ్డి సావని అని ఒక్క మాట కేసీఆర్ నొచ్చి మూసి శుద్ధీకరణ వద్దు, ఇట్లనే సావని నల్గొండలని చెప్పవను. నేను మా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మూసి జోలికే భూమి. ఎందుకు మాట్లాడతలేడు ఆయన? ఆయన అంతా మేధావి. ఒకటే చెప్తున్నా సీరియస్గా, మీరు మా మినిస్టర్లు ఎవరు అడగలే ఇప్పటికీ, మా ముఖ్యమంత్రి గారు కూడా అడగలే. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, నువ్వు అడుగు, మూసి ముట్టుకోకురి మీరు. నల్గొండలు చావని ఈ ఫార్మా ఇండస్ట్రీస్, మెటల్స్, డ్రైనేజు, ఫ్లోరైడు, వాళ్ళ బతుకులు ఎటుపోయినా ఏం కాదు, దగ్గర పోతుందని కేసీఆర్ చెప్పమని చెప్పని మేము పోయి మా ముఖ్యమంత్రి గారిని బదిలాడతాం. మేము మా సావుడేదో మేము సస్తాం. కేసీఆర్ వద్దంటుండగా అంత పెద్ద మేధావే వద్దంటుండు, బంద్ చేయని చెప్తాం సార్.